హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. బిగ్ టీవీ ప్రేక్షకులకు డివోషనల్ విలేజ్ కార్యక్రమానికి స్వాగతం. మనము భగవద్గీత యథాతథము ఈ యొక్క కార్యక్రమంలో ఉపోద్ఘాతము ఇంట్రడక్షన్ గురించి మనం చర్చిస్తున్నాం. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనము భగవద్గీతను ఎందుకు చదవాలి, భగవద్గీతను ఎందుకు ఆచరించాలి, భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మానవ జీవితంలో భగవద్గీత ఎప్పుడు చదవాలి, ఇది చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ తగ్గించుకోవడానికే మనకు భగవద్గీతను యాజ్ ఇట్ ఈస్, అంటే భగవద్గీత ఎంతోమంది రాశారు, ఎంతోమంది భాష్యం రాశారు, ట్రాన్స్లేట్ చేశారు, లేదా చాలామంది రీసెర్చ్ ప్రోడక్ట్గా ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే భగవద్గీతను వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఒక ఫేమస్ కావడానికి ఇలా రకరకాలుగా ఉన్నటువంటి భగవద్గీతలు, బోల్డ్ భగవద్గీతలు ఉన్నప్పటికీ శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతను యాజ్ ఇట్ ఈజ్గా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అయితే అర్జునునికి చెప్పాడో అదే యాజ్ ఇట్ ఈజ్గా ఎవరి యొక్క అంటే ఆ యొక్క డిస్ట్రాక్షన్ జరగకుండా కపోల కల్పితం అంటే వాళ్ళ యొక్క ఓన్గా ఏదైనా చేర్చడానికి వీలు లేకుండా యథాతథం రాశారు. ఈ యొక్క భగవద్గీత యథాతథం ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అన్నమాట. కొన్ని కోటాను కోట్ల ఈ గ్రంథాలు అమ్ముడుపోయాయి. వివిధ రకాలైనటువంటి దేశాలలో వివిధ రకాలైనటువంటి భాషలలోకి అత్యధికంగా తర్జుమా చేయబడి ఆదరించబడుతున్నటువంటి గ్రంథం ఈ యొక్క భగవద్గీత యథాతథం. సో ఈ యొక్క భగవద్గీత యథాతథాన్ని మనము యాజ్ ఇట్ ఈజ్గా మనం చర్చిస్తున్నాం. సో అందులో భాగంగా ఉపోద్ఘాతంలో మనము పోయినసారి నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. సో అట్టి నా దివ్యధామము సూర్యునిచే కానీ, చంద్రునిచే కానీ, అగ్నిచే కానీ, విద్యుత్తుచే కానీ ప్రకాశింప చేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎన్నడూ తిరిగి రారు. సో భగవంతుడు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు ఏంటంటే ఆధ్యాత్మిక లోకంలో ఎవరైనా ఒకసారి చేరితే వాళ్ళు మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి రావాల్సిన అవసరం లేదు. సో అక్కడ నా తద్భాసయతే సూర్యో, నా అంటే సూర్యుని ద్వారా వెలుతురు ఉండదు అక్కడ. సో అట్లాంటి కోటాను కోట్ల సూర్యుల నుంచి అంటే ఈ యొక్క అన్ని సూర్యులు భగవంతుని ద్వారా వచ్చినటువంటి కదా. సో భగవంతుని యొక్క ధామం ఏదైతే ఉందో అది సూర్యుడు మరియు చంద్రునికి అతీతమైందనమాట. ఇంకా అంటే అక్కడ వాళ్ళ యొక్క అవసరాలు లేవు అని చెప్తున్నారు. ఈ శ్లోకము ఆధ్యాత్మిక ఆకాశమును వర్ణించును.
సో ఆధ్యాత్మిక ఆకాశం ఎలా ఉంటుందో చెప్తున్నారట. మనము ఆకాశంకు సంబంధించిన భౌతిక భావనను కలిగి ఉందము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు వంటి వాటి సంబంధముతోనే మనము దాన్ని భావింతుము. కానీ ఆధ్యాత్మిక ఆకాశంలో సూర్యుని అవసరం కానీ, చంద్రుని అవసరం కానీ, విద్యుత్ అవసరం కానీ, ఏ ఇతర విధమైన అగ్ని అవసరం కానీ లేదని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెబుతున్నాను. ఎందుకనగా భగవంతుని నుండి వెలువడుతున్నట్టు బ్రహ్మజ్యోతిచే ఆధ్యాత్మిక ఆకాశము పరమ వ్యోమము ఇదివరకే ప్రకాశించబడెను. మనము ఎంతగానో శ్రమించి ఇతర గ్రహములను చేరుకున్నటకు ప్రయత్నించుదుము. కానీ నిజమునకు భగవద్ధామము గూర్చి అవగాహన చేసుకున్నటకు ఏ మాత్రము కష్టము కలగదు. ఆ ధామము గోలోకముగా తెలుపబడెను. గోలోక ఏవ నివసత్య ఖిలాత్మాభూత అని బ్రహ్మ సంహితలో 5వ చాప్టర్ 37వ శ్లోకంలో చెప్పారు. సో ఆ ధామము మనోహరమైనదిగా వర్ణించబడెను. శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతంగా తన గోలోక ధామంలో నివసించును. ఏమైనను ఈ భూలోకం నుండి మనం అతడిని చేరుకోవచ్చును. ఈ ప్రయోజనమును నెరవేర్చుకొనుటకై భగవానుడు తన సహజమైన సచ్చిదానంద విగ్రహ రూపంను ప్రదర్శించును. ఆ విధంగా అతడు ఆ రూపంను ప్రదర్శించినప్పుడు అతని రూపం ఎట్లు ఉండునని మనం ఊహించిన అవసరం లేదు. అట్టి ఊహాగానాలను నిరుత్సాహపరచుటకై అతడు అవతరించి శ్యామసుందరునిగా తనను తాను ప్రదర్శించుకొనును. కానీ దురదృష్టవశాత్తు అల్పజ్ఞులైన కొందరు ఆ దేవాది దేవుడిని అపహాస్యము చేస్తుందురు. అతడు మనలో ఒకనిగా వచ్చి సామాన్య మానవునిగా మనతో క్రీడించుటయే అందుకు కారణం. కనుక భగవంతుడు ఏ కారణము చేతను మనలో ఒకడని భావించకూడదు. సర్వశక్తిమంతుడగుట చేత అతడు మన ఎదుట తన సహజ నిజరూపముతో ప్రకటితమై తన ధామములోని లీలలకు ప్రతిరూపములైన లీలలనే ప్రదర్శించును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సహజంగా ఎవరైనా ఒక పెద్ద ఆఫీసర్, మనం ఇదివరకు అనుకున్నాం కదా, వారి యొక్క ఇంట్లో మామూలుగా సహజ స్థితిలో ఉంటారు. అదే వాళ్ళ యొక్క ఆఫీస్కి సంబంధించినటువంటి ఏదైనా డ్యూటీ మైండ్లోకి వచ్చినప్పుడు అతను డ్యూటీ లెవెల్లో ఉంటాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని యొక్క ఎన్నో రకాలైనటువంటి అవతారాలలో విష్ణువు యొక్క అవతారం ఉంది. ఇలా రకరకాల అవతారాలలో తన యొక్క డ్యూటీ మైండెడ్గా ఉంటాడు అని చెప్తాడు. సో మరి సహజమైనటువంటి ఆకారం ఏమై ఉంటుందంటే శ్యామసుందరునిగా తనను తను ప్రకటించుకుంటాడట భగవంతుడు. చూడండి, శ్యామసుందరుడు అంటే నీలమేఘ శ్యాముడు, శ్యామసుందరుడు, ఇలా మనం తెలుసుకుంటాం కదా. సో శ్రీకృష్ణ భగవానుని యొక్క సహజమైన సచ్చిదానంద విగ్రహ రూపం ప్రదర్శిస్తాడు ఇక్కడ గోలోక బృందావనంలో. సో ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి విష్ణు లోకాలు, బ్రహ్మలోకాలు, ఇలా ఎన్నో రకాల లోకాలలో అత్యంత ఉత్కృష్టమైనది టాప్ అన్నమాట, అది గోలోక బృందావనం. సో ఇక్కడ ఆధ్యాత్మిక ఆకాశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమంటున్నాడంటే, ఆధ్యాత్మిక ఆకాశం మనం ఎంతసేపు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇప్పుడు కనబడేటువంటిదే ఆకాశం అనుకుంటాం కదా. యాక్చువల్గా అది భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆకాశం. అలాగాక ఆధ్యాత్మిక ఆకాశం మనకు ఊహకు అందనట్టుగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక ఆకాశమునకు చెందిన ప్రకాశవంతమైన కిరణములలో అసంఖ్యాక లోకములు కలవు. చూడండి, మనం కూడా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లానెటరీ సెక్షన్స్ కనుక మనం చూస్తే భూమి యొక్క సైజు అసలు ఒక డస్ట్ పార్ట్ కంటే తక్కువ. డస్ట్ పార్ట్ కంటే ఒకసారి మేము చూడొచ్చు గూగుల్ మ్యాప్స్, ఆ గూగుల్కి సంబంధించి ఆ యొక్క రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇచ్చినటువంటి ఎన్నో వీడియోస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి కనుక మనం చూస్తే భూమి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేణువులలాగా అంటే గెలాక్సీ, నెబ్యులా, ఇవన్నిటి గురించి మనం ఆలోచిస్తే అసలు జీరో అన్నమాట. జీరో కంటే ఇంకా అసలు మనం చెప్పలేం, అంత తక్కువ స్థాయి అన్నమాట. మనం ఎన్నో వేల కోట్ల కోటాను కోట్ల నక్షత్రాలు, ఆ నక్షత్రాలు అంటే సూర్యులు, మరియు దాని మీద ఆధారపడ్డటువంటి ఎన్నో లోకాలు ఉన్నాయి. మనము మ్యాక్సిమం మన యొక్క సూర్య కుటుంబమును దాటి మనము ఆలోచించలేకపోతున్నాం. అంటే అత్యంత తక్కువ స్థాయి ఆలోచనలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక ఆకాశమునకు చెందిన ప్రకాశవంతమైన కిరణములలో అసంఖ్యాక లోకములు కలవు. దివ్యధామమైనటువంటి కృష్ణలోకము నుండియే ఆ బ్రహ్మజ్యోతి వెలువడుతుండెను. అంటే మనము అబ్జర్వ్ చేయండి, చాలామంది భగవంతుని ఆరాధించేటువంటి పద్ధతులలో కూడా తనకు ఆకారం లేదు అని చెప్పి చాలామంది చెప్తారు.
అయితే ఇక్కడ ఏం చెప్తుంది శాస్త్రం అంటే బ్రహ్మజ్యోతి కూడా భగవంతుని నుంచే వస్తుంది. ఆ బ్రహ్మజ్యోతి ఎలా ఉంటుందంటే ఆ దివ్యధామమునైన కృష్ణలోకము నుండి ఆ బ్రహ్మజ్యోతి వెలువడుచుండెను. అభౌతికములైన ఆనందమయ చిన్మయ లోకములు ఆ కిరణములలో తేలుతుండును. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమః అని భగవంతుడు చెబుతుండెను. అట్టి ఆధ్యాత్మిక ఆకాశమును చేరగలిగిన వాడు భౌతికాకాశమునకు తిరిగి రానవసరము లేదు. ఈ భౌతికాకాశములోని అత్యున్నత లోకమైన బ్రహ్మలోకముకు చేరినప్పటికీ జన్మ మృత్యు వ్యాధి వృద్ధాప్యములనే జీవన పరిస్థితులు మనకు అక్కడ కూడా గోచరించును. ఇక చంద్రలోకంను గురించి వేరుగా చెప్పేదేమి ఉండును. భౌతిక జగత్తులోని ఏ లోకమును ఈ 4 భౌతిక స్థితి నియమాల నుండి విడిపడలేదు. అయితే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మలోకానికి కూడా కండిషన్స్ అప్లై అవుతున్నాయని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పాలంటే బ్రహ్మ గురించి కూడా చాలా విస్తృతమైనటువంటి సమాచారం మన యొక్క వేదాలలో ఉంది. ఏంటంటే బ్రహ్మకు కూడా తనకు ఆయుష్ ఉంది, అంటే బ్రహ్మకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది అని చెప్తుంది శాస్త్రం. అంటే బ్రహ్మకు కూడా 100 years అని చెప్పి డిసైడ్ చేశారు. అంటే బ్రహ్మ యొక్క 100 years ఇక్కడ. సో బ్రహ్మ 100 years మనము చాలా అంటే అందులో చాలా తక్కువ అనమాట. కొన్ని అంటే యుగాలు గడుస్తాయి, మన్వంతరాలు గడుస్తాయి, కల్పాలు గడుస్తాయి. సో వాటి గురించి లెక్క వేరే ఉన్నది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే బ్రహ్మ యొక్క ఏజ్ కూడా 100 years. సో ఇక్కడ బ్రహ్మ యొక్క సైజు అంటే బ్రహ్మలు కూడా చాలా రకాల బ్రహ్మలు ఉంటారు, ఎన్నో రకాల. అంటే ఒక్కొక్క ఆపరేషన్స్ చేసేటువంటి బ్రహ్మలు, ఒక్కొక్క బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు, సో పంచముఖ బ్రహ్మ, అట్లా అంటే 100 ముఖాల బ్రహ్మ, 1000 ముఖాల బ్రహ్మ, ఇలా బ్రహ్మలు కూడా చాలామంది ఉన్నట్టుగా భాగవతంలో చెప్తారనమాట. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అనమాట. సో ఈ యొక్క బ్రహ్మ యొక్క విషయం ఏంటంటే తనకు కూడా ఎక్స్పైరీ ఉంది. అంటే బ్రహ్మలోకం వరకు కూడా ఇది భౌతిక ప్రపంచంగా చెప్తారు. ఎందుకంటే బ్రహ్మ భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అయితే బ్రహ్మకు కూడా ఏజ్ ఉంది. బ్రహ్మ యొక్క ఏజ్ అయిపోయినాక మళ్ళీ మళ్ళీ ఆయన యొక్క జన్మ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతికాకాశంలోని అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము చేరినప్పటికీ బ్రహ్మలోకము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన లోకం. అంటే తను దాటితే అప్పుడు ఆ యొక్క బ్రహ్మలోకాన్ని కూడా దాటగలిగితే అప్పుడు మనకు ఆధ్యాత్మిక ఆకాశము లేదా ఆధ్యాత్మిక లోకాలకు మనకు వెళ్ళగలిగే అవకాశం వస్తుంది. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండే 4 కండిషన్స్ ఏంటంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ యొక్క 4 కండిషన్స్ ఎప్పటికీ ఉంటాయి ఈ భౌతిక ప్రపంచంలో. జీవులు ఒక గ్రహము నుండి మరొక గ్రహమునకు ప్రయాణిస్తుందురు. దీనిని బట్టి కేవలం యాంత్రికమైన ఏర్పాట్లచే మనకు ఇష్టమైన గ్రహమును చేరుకోవచ్చననుట సరికాదు. సో ఇక్కడ జీవులు భగవంతుని యొక్క ఆదేశం అనుసారము అంటే భూమి మీద లేదా మిగతా ఏదైతే లోకాలు ఉన్నాయో అక్కడ ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అని చెప్తారు. సో ఊర్ధ్వలోకాలు వచ్చేసి దేవతల లోకాలు. సో ఇక్కడ అధోలోకాలకు వచ్చేసరికి అతల, వితల, తలాతల, రసాతల, పాతాల, సో ఇట్లా మహాతల, ఇలా లోకాలు. సో ఊర్ధ్వలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, తపోలోక, జ్ఞానలోక, ఇలా మనకి ఈ లోకాలు ఉన్నాయి కదా. వీటన్నిటిని దాటితే కానీ మనము అంటే ఇక్కడ మనము గ్రహాంతర యానం చేయాలి అంటే మన యొక్క శరీరం సరిపోదన్నమాట. ఎందుకంటే ఈ శరీరము ఆహారం తీసుకోవాలి, మరి ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోవాలి, మరి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ తీసుకోవాలి, మరియు ఈ శరీరానికి ముసలితనం వచ్చేస్తుంది. సో సూర్యుని దగ్గరికి మనం పోయేంత ఏజ్ సరిపోదన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనము మ్యాక్సిమం చంద్రలోకానికి వెళ్ళగలిగితే ఆ చంద్రలోకంలో మనం యాంత్రికంగా వెళ్ళినప్పుడు ఆ చంద్రలోకము మనకు ఎట్లా కనబడుతుందంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ మనము దాన్ని ఫుల్ఫిల్ చేయలేం. అందుకే అక్కడ ఆక్సిజన్ సరిపోకపోవచ్చు, లేకుంటే చనిపోవచ్చు ఈ శరీరంతో పోతే. సో ఇక్కడ మనము ఒక గ్రహాన్ని మనం చేరుకోవాలి అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న కండిషన్స్ మనము ఒబే చేయాల్సి వస్తుంది. సో మనం వెళ్ళడానికి ఇక్కడ ఏం చెప్తారంటే గ్రహాంతర సులభయానము అని చెప్పి ప్రభుపాదుల వారు ఒక పుస్తకం రాశారు. అక్కడ ఏం చెప్తారు వారు అంటే
గ్రహాలలోకి అంటే వేరే యొక్క లోకాలకు వెళ్ళాలి అంటే మనం ఈ శరీరము మాత్రము పనికిరాదు. మనం అప్పుడు దివ్యమైనటువంటి శరీరం అంటే ఆత్మ మాత్రమే వెళ్తుంది. మన యొక్క ఆత్మ సూక్ష్మ శరీరంతో సహా కలగలిసి ఉన్నటువంటి ఆ శరీరం అప్పుడు గ్రహాంతరానికి వెళ్తుంది. అక్కడ యాంత్రికంగా వెళ్ళడం అనేది అది ఇంపాసిబుల్. ఎందుకంటే దూరము ఈ యొక్క శరీరం 100 ఇయర్స్లో ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక 100 ఇయర్స్ అట్లా మనము జీవించలేం కదా. కాబట్టి మనకు అది అసాధ్యం. ఇక్కడ మనము ఇతర గ్రహాలను చేరదలిచినచో అందుకు ఒక పద్ధతి కలదు. అంటే మనం మిషనరీతోటి ఆస్ట్రోనాట్స్ లాగా లేకుంటే ఏదైనా ఉపగ్రహాలతోటి వెళ్ళడము ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. ఎందుకు ఇంపాసిబుల్? మన ఏజ్ సరిపోదు, దూరం ఎక్కువ ఉంది కాబట్టి. సో యాంతి దేవ వ్రతాదేవాన్ పితృన్యాంతి పితృవ్రత అని ఇక్కడ కూడా తెలుపబడెను. గ్రహాంతర యానము చేయదలిచినచో దానికి ఏ విధమైన యాంత్రిక ఏర్పాట్ల అవసరము లేదు. కనుకనే యాంతి దేవ వ్రతాదేవాన్ అని గీత అంటే 9వ అధ్యాయము 25వ శ్లోకంలో బోధిస్తున్నాను. చంద్రుడు సూర్యుడు ఉన్నత లోకములన్నీ స్వర్గలోకములుగా పిలువబడును. ఉన్నత మధ్యమ అధమ లోకములన్నీ 3 రకములు కలవు. భూమండలము మధ్యలోకములకు సంబంధించినది. యాంతి దేవ వ్రతాదేవాన్ అను సిద్ధాంతము చేత ఉన్నత లోకములకు అంటే దేవతా లోకాలకు ఏ విధంగా ప్రయాణించవచ్చునో భగవద్గీత తెలుపుచుండెను. ఎవరైనానో దాని కొరకు ఆ ప్రత్యేక లోకమునకు చెందిన ప్రత్యేక దేవతను పూజించినచో చంద్రుని కానీ సూర్యుని కానీ ఇతర ఉన్నత లోకములకు కానీ చేరుకోవచ్చును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైనా ఒక లోకానికి చేరాలి అంటే ఆ లోకానికి సంబంధించిన అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి ఆ దేవుణ్ణి మనము ప్రార్థించడం వల్ల వాళ్ళు ఆ వీసా పాస్పోర్ట్ ఇచ్చినట్టుగా మనకు వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తారు. సో ఆ యాక్సెప్టెన్సీ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే మనం అక్కడికి వెళ్ళేటువంటి పద్ధతి ఏంటంటే మన యొక్క ఆత్మ మాత్రము వెళ్ళి ఉండగలుగుతుంది అక్కడ. సో ఇక్కడ ఏ విధమైనను ఏమైనను భౌతిక ప్రపంచంలోని ఏ లోకములైనను చేరుకోమని భగవద్గీత బోధించుట లేదు. ఇక్కడ చూడండి, మనము భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకేదైనా గ్రహానికి వెళ్ళాలి ఈ శరీరంతో అంటే అని భగవద్గీత చెప్పట్ల, ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. ఎందుకనగా అత్యున్నత లోకమైన బ్రహ్మలోకమునకు యాంత్రిక ఏర్పాట్లతో 40,000 సంవత్సరములు ప్రయాణించి అంత దీర్ఘకాలం ఎవరు జీవించగలరు? 40,000 సంవత్సరాలు ప్రయాణిస్తే అప్పుడు కాంతి అంటే కాంతి వేగం అంటాం కదా, ఆ కాంతి వేగంతో 40,000 సంవత్సరములు ప్రయాణించి చేరినను అక్కడ కూడా జన్మ మృత్యు జరావ్యాధి అను భౌతిక క్లేశములు గోచరించును. సో అక్కడ కూడా మనకు మెయిన్ ప్రాబ్లం జన్మ ఉంటుంది, మృత్యు ఉంటుంది, జర ముసలితనం ఉంటుంది, రోగగ్రస్తమైనటువంటి శరీరం ఉంటుంది. సో అక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ పరమోన్నతమ లోకమైన కృష్ణలోకము చేరినవాడు లేక ఆధ్యాత్మికాశంలోని ఇతర లోకములకు చేరినవాడు ఈ భౌతిక క్లేశములకు గురికాడు. అంటే దాన్ని దాటి వెళ్ళాలి, మనం బ్రహ్మలోకాన్ని దాటి వెళ్ళాలి. ఇది మన టార్గెట్ అన్నమాట. ఆధ్యాత్మిక ఆకాశంలోని లోకాలన్నిటిలో గోలోక బృందావనంగా పిలువబడి దివ్యలోకం ఒకటి కలదు. అదే ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని ఆదిలోకం. ఈ సమాచారం అంతయు భగవద్గీతలో తెలుపబడెను. దానిలోని బోధనల ద్వారా మనము ఈ భౌతిక జగత్తును విడిచి ఆధ్యాత్మిక జగత్తులో నిజమైన ఆనందమయ జీవితమును ఏ విధంగా ఆరంభింపవచ్చుననే సమాచారము లభిస్తుండెను. సో ఇక్కడ యాక్చువల్గా మనిషి యొక్క టార్గెట్ ఏంటంటే అంటే లేదా సమస్త జీవులకు సంబంధించిన టార్గెట్ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన లోకంలో మనల్ని ఇన్వైట్ చేయాలి, అంటే ఆయన మనల్ని పిలవాలి. అట్లా పిలవాలి అంటే మనం పిలుచుకునేటట్టుగా చేయాలి అని చెప్తుంది శాస్త్రం. భగవద్గీత 15వ అధ్యాయము 1వ శ్లోకంలో భౌతిక జగత్తు యొక్క వాస్తవ స్వరూపము ఈ కింద విధంగా తెలుపబడెను. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, భౌతిక జగత్తులో మన యొక్క భూమి స్థానం ఏంటంటే మధ్యస్థంగా ఉందన్నమాట. ఊర్ధ్వమూల మదశాఖ మశ్వద్ధం ప్రాహురవ్యయం చందాంసి యస్య వర్ణాన్ని యస్తం వేదవిత్. సో ఇక్కడ ఒక మర్రి చెట్టు, ఎట్లా అశ్వత్థం అంటే మర్రి చెట్టు అనమాట. ఈ అశ్వత్థ వృక్షం కనుక ఎట్లయితే ఉల్టా ఒక పెద్ద చెట్టు మరియు పెద్ద ఏది బెరడుతో కూడినటువంటి దాని కాండము వేర్ల వ్యవస్థ, అది మనకు ఉల్టా ఉంటుందంట. ఉల్టా మీన్స్
తలక్రిందులుగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. వేళ్ళు ఊర్ధ్వంగా పైకి, శాఖలు అధోముఖంగాను కిందికి గల వృక్షంగా భౌతిక జగత్తు ఇక్కడ వర్ణించబడెను. అంటే భౌతిక జగత్తు అనేది ఆధ్యాత్మిక లోకాలకు ప్రతిబింబం అన్నమాట. సో ఇక్కడ ఏదైనా కూడా శాశ్వతంగా ఉండదు. ఇది మెయిన్ అంటే మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏది శాశ్వతంగా ఉండదు. కాకపోతే ఇక్కడ కనబడేదైనా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దానికి ఎక్స్పైరీ ఉంటుందన్నమాట. సో ఆ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అది దాని యొక్క నిజమైన స్వరూపం కోల్పోతుంది. సో ఇక్కడ అది చెప్పబడుతుంది. వేళ్ళు ఊర్ధ్వముఖంగా ఉన్నట్టి వృక్షంను మన అనుభవంలో ఎరుగుదుము. ఎవరైనాను ఒక నదీ తీరంలో లేదా జలాశయపు ఒడ్డున నిలిచినచో జలములో ప్రతిబింబించు వృక్షములు తలక్రిందులై ఉన్నట్లుగా చూడవచ్చును. శాఖలు అధోముఖంగాను వేలు ఊర్ధ్వముఖంగాను కనిపించును. అట్లే ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబము. సో ఈ యొక్క భౌతిక జగత్తు వాస్తవ ప్రపంచంనకు ప్రతిబింబము మాత్రమే. ప్రతిబింబంలో సత్యమైనది కానీ సారవంతమైనది కానీ ఏది ఉండదు. ఏమైనాను ప్రతిబింబం ద్వారా సత్యమైనది సారవంతమైనది ఏదో కలదని మనము ఎరగవచ్చును. ఎడారిలో జలం ఉన్నట్లుగా ఎండమావులు తలపించును. అక్కడ జలము లేనట్లుగానే భౌతిక జగత్తులో కూడా ఆనందము లేదు. నిజమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తులోనే ఉండును. సో ఇక్కడ మనం భౌతిక జగత్తును ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఇది మన కెమిస్ట్రీలో సిస్ ట్రాన్స్ అని ఇట్లా మనము ఒక ఏదైతే మిర్రర్ ఇమేజ్ అనమాట. సో ఈ భౌతిక ప్రపంచం ఏదైతే మనకు కనబడుతుందో ఆపోజిట్ ఇంకొకటి ఆధ్యాత్మిక లోకము ఉంటుందన్నమాట. యాక్చువల్గా అది నిజమైనటువంటి లోకం. ఈ నిజమైనటువంటి లోకము అక్కడ మాత్రమే ఈ యొక్క ఆనందం ఉంటుంది. యాక్చువల్గా ఈ సత్ చిత్ ఆనంద అనేటువంటి సచ్చితానంద విగ్రహ. సో ఈ యొక్క సత్ చిత్ ఆనంద అనేటువంటి విషయాలలో ఈ సత్ ఏదైతుందో అవన్నీ ఆధ్యాత్మిక లోకాలలోనే ఉంటాయి. సో భౌతిక ప్రపంచంలో ఉండవు అని చెప్తుంది. ఈ క్రింది విధంగా మనము ఆధ్యాత్మిక జగత్తును సాధింపవచ్చునని భగవానుడు సూచించాను. సో 15వ అధ్యాయము 5వ శ్లోకంలో నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్ముక్త సుఖదుఃఖ సంగైర్ గచ్చంత మూఢ పదమవ్యయం తత్. సో పదమవ్యయం లేక శాశ్వత ధామమును నిర్మాణ మోహము కలిగిన వాడే చేరగలడు. దీని అర్థం ఏమిటి? మనము ఉపాధుల వెంట పరిగెడుతుంటిమి. కొందరు యజమాని వలె కావాలని ఆశించును, మరి కొందరు ప్రభువు కావాలనని ఆశించును, మరి కొందరు దేశాధ్యక్షుడో ధనికుడో రాజో లేకో మరేదో కావాలని ఆశించును. అట్టి ఉపాధుల పట్ల ఆకర్షణ కలిగి ఉన్నంత కాలము మనము దేహము పట్ల ఆసక్తి కలిగి ఉందాము. ఎందుకనగా ఈ ఉపాధులన్నీ కూడా దేహమునకు సంబంధించినవి, కానీ మనం ఈ దేహాలము కాము. దీన్ని ఎరుగుటయే ఆధ్యాత్మికానుభూతిలోని తొలి దశ. మనమందరం ప్రకృతి తిరుగుణములతో సంపర్కము కలిగి ఉందాము. ఏమైనాను మనము భగవంతుని పట్ల భక్తియుక్త సేవలో నెలకొని త్రిగుణముల పట్ల ఆసక్తిని విడువవలెను. భగవంతుని పట్ల భక్తియుక్త సేవ పట్ల ఆసక్తులము కానిచో భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి అనాసక్తులము కాలేము. ఉపాధులు మరియు ఆకర్షణలు రెండు కామము కాంక్షల చేత భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలనను వాంఛ చేత మనకు కలుగుతుండును. అట్టి ఆధిపత్య అభిలాష అను ప్రవృత్తిని మనము విడువనంత కాలము పరమపురుషుని ధామము సనాతన ధామముకు తిరుగు చేరుకునే అవకాశమే ఉండదు. దేవాది దేవుని భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి భౌతిక సుఖముల పట్ల ఆకర్షణలతో భ్రాంతి చెందనట్టి వ్యక్తి మాత్రమే నాశము లేని అట్టి దివ్యధామమును చేరుకోగలడు. ఈ విధముగా స్థితుడైనట్టి వ్యక్తి అట్టి పరంధామమును సులభముగా చేరుకొనును. ఇక్కడ మనము చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే మనకు నిర్మాణ మోహ అంటే చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే నేను ఈ శరీరాన్ని, నేను రాజును, లేదా నేను ధనికుణ్ణి, నేను బాగా చదువుకున్నాను, లేదా నన్ను చాలామంది ఆకర్షిస్తారు, అంటే నన్ను బాగా నా ఎంబడి జనం పడతారు, జస్ట్ లైక్ సెలబ్రిటీ. సో ఎవరికి వాళ్ళు సెలబ్రిటీ కావాలని అనుకుంటారనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా నన్ను గుర్తించాలి, ఐడెంటిటీ క్రైసిస్, నన్ను గుర్తించాలి, నా మాట వినాలి, నేను పెద్ద,
లేక పెద్ద కులంలో పుట్టా, లేకుంటే నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను రాజును, నాకు లేకుంటే నాకు ఇది కావాలి అది కావాలి, నాకు అందరు సేవ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలాంటి ఉపాధులకు ఆకర్షణగా ఉన్నంతసేపు మనం భగవంతుడిని చేరుకోలేం. సో మనం ఎట్లా గుర్తుపట్టవచ్చు మనం ఇది అంటే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా రకాల రాజ్యాలు ఈరోజు, ఎన్నో రాజ్యాలు అంటే బ్రిటిష్ సామ్రాజ్యం కావచ్చు, డచ్ సామ్రాజ్యము, పోర్చుగీస్ సామ్రాజ్యం, ఇంకా చెప్పాలంటే ఎన్నో సామ్రాజ్యాలు ఇప్పుడు కనబడట్లా. అంటే వాళ్ళ యొక్క రాజరికపు వ్యవస్థ, ఎంతోమంది రాజులు, వాళ్ళ యొక్క బంగారము లేదా వజ్ర వైడూర్యాలు, ఇంకా సేవకులు, వాళ్ళ యొక్క వస్తువులు, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి, అసలు కనబడట్లే కదా. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు కదా అని చెప్పి మనకు చాలా చరిత్ర ఉంది. నిజంగా ఆ చరిత్రలో కొన్ని మిగిలిపోయినటువంటి ఎన్నో రకాలైన రాక్ తోటి కార్వ్ అయినటువంటి ఎన్నో టెంపుల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ రాక్తో కార్వ్ అయినటువంటి ఎన్నో టెంపుల్స్ అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యము, ఆ కాలంలోనే ఇంత అంటే ఎలా చెక్కారు మిషనరీ లేకుండా అని చెప్పి మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. మరి ఎటువంటి టూల్స్ లేకుండా, అంటే ఎలక్ట్రిసిటీ లేకుండా మరి వాళ్ళు ఎలా ఈ యొక్క టెంపుల్స్ను కార్వ్ చేశారు అంటే, వాళ్ళలో అప్పుడు అంత శక్తి ఉంది. కానీ అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైపోయినారు, వాళ్ళ యొక్క రాజులు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క తరాలు, వాళ్ళ కుటుంబాలు అన్నీ లుప్తమైపోయి వెళ్ళిపోయినాయి. మరి అప్పుడు చేసినటువంటి ఏదైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మానుసారం ఆ జీవుడు తను ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బంధించబడి ఉండాలి కదా. సో ఇక్కడ సమస్య ఏంటంటే, మనం కూడా ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో శాశ్వతము కాదు. లేదా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏదైతే శరీరం ఉందో ఆ శరీరము అంటే అది ఎప్పటికీ ఉండేది కాదు. అది ఎప్పుడో ఒకసారి నశ్వరమై అంటే చనిపోతుంది. అప్పుడు చనిపోయినాక ఆ నెక్స్ట్ జనరేషన్ ఈ పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క మూడ్ను క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోవచ్చు. అంటే ఒక తండ్రి తను రాజుగా కూడబెట్టి రాజరికము లేదా తను ఒక బాగా సంపన్నమైనటువంటి డబ్బు సంపాదించి, లేకుంటే బాగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యి, ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద ఇండస్ట్రీస్ను ఎస్టాబ్లిష్ చేసి చాలా రకాల వ్యాపారాలు ఇట్లా తయారు చేసుకొని బాగా డబ్బు సంపాదించినాక నెక్స్ట్ జనరేషన్ యాజ్ యూజువల్గా ఆ యొక్క మూడ్ క్యారీ ఫార్వర్డ్ కాకపోవచ్చు, మనం చూస్తూ ఉన్నాం. సో అప్పుడేమైతే ఈ బిజినెస్లన్నీ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యొక్క సమయం అంతా వృధా అయినట్టే కదా. ఇక్కడ సమయం వృధా చేసుకోవద్దు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే పదమవ్యయం లేక శాశ్వత ధామమును నిర్మాణ మోహము కలిగిన వాడే చేరగలడు. నిర్మాణ మోహము అంటే ఈ యొక్క శరీరం నాది కాదు, నేను ఆత్మను, నేను భగవంతునికి సేవ చేయడానికి వచ్చాను, నేను ఈ యొక్క శరీరాన్ని సేవ చేయడానికి కాదు అనేటువంటి జ్ఞానం కలిగి ఉన్నవాడు మాత్రమే భగవంతుని చేరగలుగుతాడు. దీని అర్థం ఏమిటి? మనము ఉపాధుల వెంట పరిగెడుతుంటిమి. ఉపాధి అంటే ఈ శరీరం నాది, నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను ఐపీఎస్ ఆఫీసర్, నేను పోలీస్ ఆఫీసర్, లేకుంటే ఇక్కడ నేను కలెక్టర్ను, నేను ఇంజనీర్ను, నేను డాక్టర్ను. ఇలా మనం ఏం చేస్తామంటే మన శరీరంలో ఒక బంధించుకుంటాం మనం బ్రెయిన్లో. నేను డాక్టర్ని కాబట్టి నేను బాగా సంపాదించాలి, లేకుంటే పేషెంట్లను చూడాలి. ఇలా మనము ఉపాధుల వెంట పరిగెడుతుంటుంది. కొందరు యజమాని కావాలని ఆశించును, కొందరు ఏంటి చాలామంది యజమాని కావాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతిదానికి నేనే బాస్ అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తారు. మరి కొందరు ప్రభువు కావాలని ఆశించారు. చూడండి, అంటే మరికొందరు దేశాధ్యక్షుడో, ధనికుడో, రాజో మరేదో కావాలని ఆశించును. అట్టి ఉపాధుల పట్ల ఆకర్షణ కలిగి ఉన్నంతకాలము మనము దేహాన్ని ఆసక్తికి అట్లాగే ఫిక్స్ అయి ఉంటుంది. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, మనము ఈ శరీరం నుంచి కొంచెం బియాండ్గా ఆలోచించాలి అని చెప్తుంది ఈ యొక్క భగవద్గీత. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము దీని గురించే మళ్ళీ ఇంకా వివరంగా చర్చిద్దాం. హరే కృష్ణ.